ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. ఫ్రెండ్స్, సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండపైన నిర్మించిన వరల్డ్ పీస్ పగోడా బౌద్ధ స్తూపం ఫ్రెండ్స్, గౌతమ్ బుద్ధుని టెంపుల్. అది చూపించడానికి వెళ్తున్నాను. ప్రపంచ శాంతి స్తూపం అని చెప్పేసి పేరు పెట్టారు ఫ్రెండ్స్ దీన్ని. ఆ కొండ ఎక్కుతున్నాను. పోఖ్రాలో గౌతమ్ బుద్ధుని టెంపుల్ పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కొండపైకి ఎక్కడ చూసినా కొండలే. కొండలపై నుంచే మొత్తం బ్యూటిఫుల్ లొకేషన్స్ క్రియేట్ చేశారు. ఇక్కడ పోఖ్రా టౌన్కి మంచిగా డెవలప్మెంట్ ప్లస్ ఫైనాన్షియల్ ఇన్కమ్ అనమాట. ఈ రెండు కలిసి వస్తాయి. అట్లా కొండ ఎక్కుతుంటే మాత్రం ఎక్కడోళ్ళకు మోకాల శిపాలు దెబ్బతాయి. అది పరిస్థితి. చాలా బాగుంది. కొండ ఎక్కుతుంటే బాగా ఆయాసం వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఒక అద్భుతమైన లొకేషన్ ఇది. ప్రపంచ శాంతి కోసం అప్పట్లో ఒక బౌద్ధ సన్యాసి నీచి దాట్స్ పూజీ గారు 1973లో ఇక్కడ నిప్పోంజన్ మ్యోహాంజీ అంట, వాళ్ళిద్దరూ కలిసి 1973లో ఈ శాంతి స్తూపాన్ని స్టార్ట్ చేశారంట ఫ్రెండ్స్. ఈ శాంతి స్తూపం స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, మనకు అమెరికా వాళ్ళు అప్పుడు జపాన్లో హిరోషిమా నాగసాకి మీద బాంబులేసి మొత్తం కొన్ని లక్షల మంది జనాలు చావడానికి కారణమయ్యారు కదా ఫ్రెండ్స్. ఆ టైంలో వీళ్ళు ప్రపంచ శాంతి కోసం అని చెప్పేసి వీళ్ళు దేశం మొత్తం తిరిగి ఈ శాంతి స్తూపాలు నిర్మించారంట. ఇక్కడ లుంబినిలో ఒక శాంతి స్తూపం, నేపాల్ సిటీ కంట్రీలో, ప్లస్ ఈ పోఖ్రా ఇప్పుడు మేము వెళ్తున్న ఇది ఒక శాంతి స్తూపం. ఈ కొండపై నుంచి కిందికి చూస్తే మాత్రం ఫ్రెండ్స్ అద్భుతమైన సిటీ, పేవా లేకు, అటు అన్నపూర్ణ హిల్స్, అద్భుతమైన కొండలు కనబడుతూ ఉంటాయి. లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఒకప్పుడు నేను ఒక 25 years బ్యాక్ ఊటీ కొడైకెనాల్ వెళ్ళినప్పుడు ఇలాంటి వ్యూస్ చూసా. తర్వాత ఇక్కడ పోఖ్రాలో, నిన్ననేమో ముక్తినాథ్లో. అసలు ముక్తినాథ్ అయితే సూపర్ ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది. ముక్తినాథ్ మాత్రం చూడాల్సిన ప్రాంతం. స్వామివారి దర్శనం కూడా అద్భుతంగా జరిగింది. కాకపోతే మేము వెళ్ళేటప్పటికి ట్రావెలింగ్లోనే సగం జర్నీ ఖతం అయిపోయింది. దాదాపు 7-8 hours ట్రావెలింగ్లోనే పీకింది. దానివల్ల మాకు అక్కడ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు చూపించలేకపోయాను. కానీ మంచి బ్యూటిఫుల్ లొకేషన్, అద్భుతమైన దేవాలయం మహావిష్ణువుది. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ ముక్తినాథేశ్వర స్వామి ఉన్నాడు అక్కడ. మేము పోఖ్రాలోని గౌతమ్ బుద్ధ మహర్షి కొండ అక్కడ కనబడుతుంది చూడండి. ఆ కొండ ఎక్కుతున్నాం. చూద్దాం మరి ఆ పైకి వెళ్ళాక ఎలా ఉంటుందో నేను చూసి మీకు కూడా చూపిస్తాను. చూడండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా పెద్ద కొండ ఫ్రెండ్స్. మెట్లు ఎక్కుతూ ఉంటే మెట్లు పోతూ ఉన్నాయి, స్టెప్పుగా పోతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి మొత్తం ఫుడ్ కోర్ట్స్, హోటల్స్ పెట్టారు. తర్వాత ఇక్కడ లంచ్ బ్రేక్ ఇట్లా కావాలంటే ఇక్కడ లంచ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి కిందికి చూస్తే మళ్ళీ కింద పేవా లేకు, అటు పోఖ్రా సిటీ. దగ్గర పోఖ్రా సిటీ 15 kilometers దూరంలో ఉంటుంది, కానీ పక్కనే ఉన్నట్టు కనబడుతుంటుంది. అటుపక్క కనబడే కొండలన్నేమో అన్నపూర్ణ హిల్స్ అంటది. ఇందాక అక్కడ బ్యానర్ పైన పీస్ ఫర్ యూనిటీ అండ్ స్టెబిలిటీ అని అద్భుతంగా రాసి పెట్టారు ఫ్రెండ్స్. మీకు ఇందాక బిఫోర్ చూపించాను కదా బ్యానర్. ఇదంతా ఇక అక్కడ లోకల్ ఫుడ్ కోర్ట్స్ అనమాట. ఇదంతా కొండ ఎక్కుతూ ఉంటే ఇంకా కొండ పైకి పోతానే ఉంది. చాలా హైట్లో ఉందన్నమాట. ఎక్కి దమ్మొచ్చేసింది. ప్రపంచ శాంతి స్తూపం అని పేరుకు తగ్గట్టుగానే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ కొండ మాత్రం. ఇక్కడి నుంచి ఇంకొక చెడ ఎక్కాలి చూడండి, పైకి చెడ ఎక్కాలి. వరల్డ్ పీస్ పగోడా. ఫ్రెండ్స్, నా వెనకాల చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సిటీ వ్యూ పాయింట్ లొకేషన్ మొత్తం. ఇంత పెద్ద కొండ ఎక్కితే ఎంతో అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది. వాయుదేవుడు మంచిగా చెట్ల కొమ్మలు సవ్వాడు చేస్తూ ఊగుతున్నాయి. ఆ ఊగే మొక్కల కిందనే ఇక్కడ అద్భుతమైన పగోడా. ఇది ఒక పగోడా. ఈ చెట్టు మరి ఏం చెట్టో తెలియదు, సూపర్గా ఉంది ఇదైతే. ఈ హిల్ ఎక్కుతుంటే ఎక్కే దారి మధ్యలో చూడండి ఎలా ఉందో పోఖ్రా సిటీ. అద్భుతంగా కనబడుతుంది పోఖ్రా సిటీ. నేపాల్లో ఉన్న ముఖ్యమైన సిటీల్లో ఇది ఒక సిటీ అన్నమాట, పోఖ్రా సిటీ. వెల్కమ్ టు పీస్ పగోడా. ఫ్రెండ్స్, అక్కడ hatred is indeed never ceased by hatred in this world. It is terminated only by loving kindness. This is an eternal law. Welcome to Peace Pagoda.
ఆ పైన ఇంకా పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ పైకి వెళ్తున్నా కొద్దీ పోకురా అందాలు ఎంత అందంగా కనబడుతున్నాయి చూడండి. అంచెలుగా బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి. మధ్యలో ఈ కొండ అడ్డమైంది, లేకపోతే మొత్తం సిటీ కనబడేది. ఇప్పుడు ఈ సైడు అటు ఆ సైడు కనబడుతుంది చూడండి. పోకురా బ్యూటిఫుల్ వ్యూ, అసలు మామూలుగా లేదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఫారినర్స్ కూడా వస్తున్నారు ఫుల్గా. అటేమో చైనా, నేపాల్, అంటే చైనా వాళ్ళకి దగ్గర కాబట్టి వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఇది పూజా భజన్ మఠం అంట ఫ్రెండ్స్. ఇది సైలెన్స్గా ఉండాలని చెప్తున్నారు అక్కడ. అస్సలు అద్భుతంగా ఉంది. కొండపైకి ఎక్కుతూ ఉంటే సిటీ వ్యూ మాత్రం. ఒకప్పుడు బిర్లా టెంపుల్ మీద ఎక్కి పైకి ఎక్కి కిందికి చూస్తే ట్యాంక్ బండు, నెక్లెస్ పార్కు అసలు సూపర్ కనబడాయి. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాయి అన్నీ ఫ్రెండ్స్. దూరంగా కనబడుతుంది చూసారా, అదే బుద్ధ స్తూప్. ఇక్కడ తెల్లగా కనబడేదే బుద్ధ స్తూప్ ఫ్రెండ్స్. ఇది బౌద్ధ స్తూపము ప్లస్ పగోడా అంటే ఫ్రెండ్స్ ప్రపంచ శాంతికి, ప్రశాంతతకి, ఐక్యతకి ఒక గుర్తు, చిహ్నం ఫ్రెండ్స్. ఫైనల్లీ బుద్ధ స్తూపంకి చేరుకున్నాం. ఇక్కడ బుద్ధ భగవానుడు మొత్తం బంగారం రంగులో దగదగలాడుతున్నాడు. చుట్టూ మొత్తం వైట్ ఏమో ప్రశాంతతకి, భగవానుడేమో బంగారం రూపంలో ఉన్నాడు. సేమ్ మనకు నాగార్జున సాగర్లో ఇలాంటి అద్భుతమైన ఒక స్తూపాన్ని నిర్మించారు ఫ్రెండ్స్. దగ్గర 274 ఎకరాలు ఎంతో విస్తీర్ణంలో. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వీడియో కూడా నేను ఇంతకుముందు చేశాను, చాలా సూపర్గా ఉంటుంది. నేను ఈ పగోడా చుట్టూ కూడా తిరుగుతూ మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. పగోడా వెనక పక్క వెళ్తుంటే ఫ్రెండ్స్ ఒక బోధి వృక్షం కనపడింది. ఆ బోధి వృక్షం కింద గౌతమ బుద్ధ మహర్షి ఆయన ఇక్కడ తపస్సు చేశాడని చెప్పేసి ఇక్కడ ప్రజల నమ్మకం. నేను కూడా ఈరోజు ఈ బోధి వృక్షం క్రింద కూర్చొని స్వామి నా బుద్ధి కూడా మంచిగా ఉండాలని, నాకు కూడా అన్ని మంచి జరగాలని చెప్పేసి నేను అక్కడ ఆయన కూర్చున్న ప్లేస్లో కూర్చొని ప్రేయర్ చేసుకున్నాను. గౌతమ బుద్ధ మహర్షిని ప్రపంచ శాంతి కలగాలని, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన లొకేషన్, చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది లొకేషన్. అది బోధి వృక్షం. ఆ బోధి వృక్షం కింద గౌతమ బుద్ధ మహర్షి ఆయన తపస్సు చేసుకున్నాడంట. వెరీ నైస్ ట్రీ. అసలు లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. జపాన్ బౌద్ధ సన్యాసి అయిన నిచి దాట్స్ పూజీ గారు ప్రపంచం మొత్తం ఒక 80 స్తూపాలు నిర్మించారంట ఫ్రెండ్స్. ఆ 80 స్తూపాల్లో ఇది 71వ స్తూపం. ప్రపంచ శాంతి కోరుకుంటూ ఆయన చేసిన పనుల్లో ఇది ఒక 71వ స్తూపంగా ఇక్కడ నిర్మించారంట దీన్ని. టోటల్ ఈ నేపాల్ దేశంలో ఉన్నాయి 2 దాంట్లో ఈ పోఖ్రాలో ఒకటి ఉంది, ఇంకొకటి వచ్చేటప్పటికి లుంబినిలో ఉంది ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన లొకేషన్. ఆయన ప్రపంచ శాంతి కోరి ఆయన కష్టపడి ఈ ప్రపంచ శాంతి స్తూపాలు 80 స్తూపాలు నిర్మించాడంట టోటల్ ప్రపంచం మొత్తంలో. దాంట్లో ఇది 71వ స్తూపం. చాలా అద్భుతంగా నిర్మించారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆయనని దర్శనం చేసుకోవచ్చు. చాలా ప్రశాంతమైన లొకేషన్ అనమాట. ఇది మంచి హిస్టారికల్ ప్లేస్. దానికి సంబంధించింది కూడా ఇక్కడ శిలాపలకాలు పెట్టారు. ఆ శిలాపలకాల మీద కూడా దానికి సంబంధించిన హిస్టరీ ఒకటి ఫీడ్ చేసి పెట్టారు. దాన్ని కావాలంటే పాజ్ చేసి చదువుకోవచ్చు. చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే ప్రపంచ శాంతి కోసం ఇలాంటి గొప్ప పనులు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎంతో కొంత మన ప్రపంచం మనశ్శాంతిగా బతకగలుగుతుంది. ఇంకా కూడా కొన్ని యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. స్వామివారు మాత్రం 4 ముఖాల్లో 4 రకాలుగా పెట్టారు ఇక్కడ ఆయన్ని. ఈ స్తూపం పునాదిలో బుద్ధుని అవశేషాలు వేసి నిర్మించారంట ఫ్రెండ్స్. ఇది దానివల్ల ఇది వరల్డ్ పీస్ పగోడా అని పెట్టారు. ఇది స్వామివారు అయితే చాలా ప్రశాంతమైన వదనంతో చాలా అద్భుతంగా ఉన్నారు. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. పోఖ్రాలో చూడాల్సిన ప్లేస్లలో ఇది ఒకటి స్పెషల్ ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఈ స్వామివారిని దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. తర్వాత ఈ కొండపైకి ఎక్కి చూస్తే మనకు చుట్టూ ఉన్న కొండలు, పేవాలేకు, పోఖ్రా సిటీ ప్లస్ అన్నపూర్ణ హిల్ అన్నీ కనబడతాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది స్పాట్ అయితే. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కింద చెరువు, పెద్ద చెరువు పేవాలేక్ అని, దాంట్లోనే తాల్ బరాహి మందిర్ ఉందన్నమాట. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.